నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. ఇవాంక్ ట్రంప్ హత్యకు ఇరాన్ కుట్ర, అమెరికాలో కలకలం. తండ్రి చేసిన ఘనకార్యంకు ఇప్పుడు పిల్ల ట్రంప్ బిడ్డ అనుభవించాల్సిన పరిస్థితికి వచ్చేసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ను హత్య చేయడానికి కుట్ర జరిగినట్లు అగ్రరాజ్య మీడియా వెల్లడించింది. 2020లో అమెరికా జరిపిన డ్రోన్ దాడిలో అప్పుడు ట్రంప్ గారి పరిపాలన దక్షతలో ఇరాన్ సైనిక కమాండర్ కాసిం సులేమానీ మరణించిన సంగతి తెలిసిందే. దానికి ప్రతీకారంగానే ట్రంప్ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకున్నట్టు తెలుస్తుంది. అయ్యే చేసిన పాప పని పిల్లలు అనుభవించాలి అంటారు కదా పెద్దలు. ఇప్పుడు ఇది ఆయన బిడ్డ భయంలో పడే స్థితికి తీసుకొచ్చింది ట్రంప్. ఈ కుట్రకు సూత్రధారిగా భావిస్తున్న 32 ఏళ్ల ఇరాకీ జాతీయుడు మహమ్మద్ బాకర్ సాద్ దావూద్ అల్ సాదీని, శాంతాడంత పేరు పొడుగుంటాయి వీళ్ళ పేర్లు, అట్లే ఉగ్రవాద చర్యలు కూడా అట్లే ఉంటాయి వీళ్ళది. మహమ్మద్ బాకర్ సాద్ దావూద్ అల్ సాదీని మే 17న టర్కీలో అరెస్టు చేసి అమెరికాకు అప్పగించారు. నిందితుడి వద్ద ఇవాంకా ట్రంప్కు చెందిన ఫ్లోరిడా ఇంటి బ్లూ ప్రింట్ లభించినట్లు సమాచారం. రెక్కి నిర్వహిస్తారు వీళ్ళు. రెక్కి నిర్వహించి దాని ఎప్పుడు ఆమె బయటకు వస్తుంది, ఎప్పుడు ఇంట్లోకి వస్తుంది, ఎక్కడికి పోతుంటుంది, పూర్తి సమాచారం ఉంటుంది. హత్యలు చేయడానికి రెక్కి నిర్వహిస్తూ మొత్తం మ్యాపే ఉంటుంది. ఇక వాళ్ళ ఇల్లు ఎంత ఉన్నది, ఎన్ని గదాల్లో కట్టుకున్నారు, రూమ్లు ఎన్ని, అవన్నీ, ఆమె ఎక్కడ పండుకుంటుంది, ఎక్కడ డైనింగ్ టేబుల్ ఉంది, ఎప్పుడు బయటకు వస్తుంది, ఎప్పుడు పార్కులోకి వెళ్తుంది, ఇవన్నీ సమాచారం ఉంటుంది వాళ్ళ దగ్గర, దుర్మార్గుల దగ్గర. అమెరికా నిఘా వర్గాల కథనం ప్రకారం ఆల్ సాదీ కేవలం ఇవాంకా హత్యకు ప్లాన్ వేయడమే కాకుండా యూరప్, అమెరికాలోని పలు సంస్థలపై జరిగిన దాదాపు 18 దాడుల వెనుక ఉన్నట్లు అనుమానిస్తున్నారు. జరిగిన దాడుల వెనుక కూడా ఈ మహానుభావుడు వీడు ఉన్నాడు, ఈ ఉగ్రవాది ఉన్నాడు. లండన్లో యూదులపై దాడి, టొరంటోలోని అమెరికా రాయబార కార్యాలయం వెలుపల జరిగిన కాల్పుల ఘటనలో కూడా ఇతని ప్రమేయం ఉన్నట్లు సమాచారం. ఇక తీగ గుంజితే మొత్తం బయటపడ్డట్టు తయారైంది. రాయబార కార్యాలయం వెలుపల జరిగిన కాల్పుల ఘటనలో కూడా ఇతని ప్రమేయం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ నిందితుడిని బ్రూక్లిన్లోని మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్లో ఒంటరి జైలు గదిలో ఉంచి విచారిస్తున్నారు. ఇరాన్తో పాటు ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో ఈ కుట్ర బయటపడడం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. తండ్రి చేసిన ఘనకార్యం పిల్లలకు శాపంగా మారినట్టు ఇప్పుడు ఈమెకు ఈ శాపంగా మారింది. ఈమెను హత్య చేయడానికి ఇరాన్ వాళ్ళు ఎవరినో ఒకళ్ళను ఉసిగొల్పి ముందుకు పంపిస్తున్నారు. ఇది ఒక రకంగా బాధాకరమైన విషయం. యుద్ధమే, కానీ వాళ్ళ పిల్లలను ఎవరినైనా చంపడానికి ప్రయత్నం చేస్తున్నారంటే ఎంతగా వాళ్ళు రగిలిపోతున్నారు ఇరాన్ వాళ్ళు. దానికి ఒక తోడుగా వీడు ఉగ్రవాది ఒకడు ఉన్నాడు. ఏమంటారు ప్రేక్షకులారా? యుద్ధంగానే చూద్దామా, లేకుంటే ప్రతీకార కక్షలు వాళ్ళ కుటుంబాన్ని బలి చేయడానికి పూనుకుందామా? దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.